హలో అండి. ఈరోజు ఫిష్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ఫస్ట్ నేను 1 కేజీ వరకు కొరమేన్ చేప తీసుకున్నాము. అది కట్ చేసుకొని ఇలా సాల్ట్, పసుపు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో ఇది ఇంకా ఇంతే, సాల్ట్ పసుపు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం మసాలా ప్రిపేర్ చేద్దాము. గ్రీన్ చిల్లీస్ లైట్గా ఫ్రై చేయండి. ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసుకొని కొత్తిమీర, పుదీనా వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. దీనికి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా గరం మసాలా 2 ఫ్రెష్గా ఉండాలి. సో ఇప్పుడు నేను పేస్ట్ చేస్తున్నాను. మళ్ళీ పెరుగులో మనము మసాలా పౌడర్స్ అన్నీ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇది లాస్ట్లో యూజ్ అవుతుంది, బట్ మనం ఇప్పుడే కలిపేసుకొని పెట్టుకుంటే పెరుగుకి మసాలా అంతా బాగా పడుతుంది. సో పెరుగు అనేది ఫ్రెష్గా ఉండాలి. మనం రేపు బిర్యానీ చేస్తామంటే ఈరోజు నైట్ తోడు పెట్టుకోవాలి. సో పెరుగులో నేను కారం వేస్తున్నాను. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కొంత తీసుకుంటున్నాం కాబట్టి కారం మీరు చూసి తీసుకోండి. పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మనం ఎప్పుడు మసాలాస్ కలుపుతామో దాని ముందు మాత్రమే గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ సాల్ట్, గ్రీన్ చిల్లీస్ పేస్ట్ రెడీ అయిపోయింది. చిల్లీస్, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, లాస్ట్లో లెమన్ స్క్వీజ్ చేసి అంతా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఫిష్ అనేది ఫ్రెష్గా ఉండాలి, అప్పుడే మనం బిర్యానీ అనేది అనుకున్న టేస్ట్ వస్తుంది. సో ఇదంతా బాగా కలిపేసుకున్నాము. ఇది రైస్లోకి విడి మసాలా, ఇలాచీ, మిరియాలు, సాజీరా, స్టార్ ఫ్లవర్, కసూరి మేతి, లవంగ, పత్తా, చెక్క, ఒక పెద్ద ఇలాచీ తీసుకున్నాను. మనం రైస్ ఏ బౌల్లో అయితే వండుతామో ఆ బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి. 1 స్పూన్ వరకు నెయ్యి వేయండి. ఇందులో మనము పోపులో ఇందులో నెయ్యి వేయాలి. కొద్దిగా మనము ఫైనల్ ప్రాసెస్లో కూడా నెయ్యి వేయాలి. సో పుదీనా వేసాను, మసాలా వేసి పుదీనా, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ లైట్గా కొద్దిగా వేసి వాటర్ పోసేసుకున్నాను. ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వి మసాలా మొత్తము అందులో ఫ్లేవర్ రావాలి. సో నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ అంతా ఫ్రై చేసుకుందాము. ఇది మరీ డ్రై ఫ్రై చేసుకోకూడదు, మరీ లైట్ సాఫ్ట్ ఫ్రై చేసుకోకూడదు. సో ఇది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని రైస్ రెడీ చేసుకోవాలి. 2 సేమ్ టైంలో చేసుకోవాలి, అప్పుడే మనము 2 వేడిగా ఉంటాయి. దమ్ చేస్తే బాగా అవుతుంది రైస్ అనేది. సో నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్లో బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ ఏమన్నా మిగిలితే కొద్దిగా స్టోర్ చేసి పెట్టుకొని నెక్స్ట్ టైం ఫిష్ కర్రీకి యూజ్ చేయొచ్చు. ఇలా ఫిష్ ఫ్రై చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేయండి. సో ఆనియన్స్ అనేవి రెడీ అయిపోయాయి. ప్యాన్ పెట్టి ప్యాన్లో కొద్దిగా ఆవ నూనె వేసాను, నెయ్యి వేసాను 2 స్పూన్స్. రైస్లో కొద్దిగా నెయ్యి వేసాను. ఇందులో కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి మనం పెట్టుకున్న పెరుగు మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, పుదీనా పేస్ట్ అన్నీ వేసేసి ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేయండి. మీకు రైస్లో సాల్ట్ తగ్గింది అనిపిస్తే ఇప్పుడు ఈ మసాలాలోనే సాల్ట్ వేసేసుకోండి. సో ఇప్పుడు ఫైనల్లీ రైస్ వేసి గార్నిష్ చేసి బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర తోటి గార్నిష్ చేసి పెట్టేసుకోవడమే. రెడీ అయిపోయింది బిర్యానీ. మనం ఎక్కువగా కలపకూడదు, రైస్ని విరగకుండా ఉంటుంది, కలిపితే విరిగిపోతుంది. ఫైనల్గా నేను నెయ్యి వేసాను పైన కొద్దిగా. ఆయిల్ తక్కువగా యూజ్ చేసుకోండి, నెయ్యి యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.